హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి సైన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ అని మన గురించి అందరికీ తెలుసు. అయితే రీసెంట్గా టెక్స్ట్ బుక్లో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆల్ ఇండియా లైవ్ టెస్ట్ జరిగిందనమాట. జరిగింది. సో ఈ లైవ్ టెస్ట్లో టోటల్గా 40 క్వశ్చన్స్ సైన్స్కి సంబంధించి అడిగాడు అనమాట. లైక్ గ్రూప్ బిలో 40 క్వశ్చన్స్ ఎలా ఉంటాయో సైన్స్కి సంబంధించి దీంట్లో కూడా అంతే 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని ఒక్కోటి మనం డీకోడ్ చేసుకుంటూ వద్దాం. జరగబోయే ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అర్థం చేసుకునే ప్యాటర్న్గానే ఉంది. ఎవరైతే మన క్లాసులు వింటూ ఉంటారో వాళ్ళు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లైవ్ టెస్ట్లని ఆన్లైన్లో మీరు కూడా రాస్తూ డీకోడ్ చేస్తూ ఉండొచ్చు. నేను దీన్ని ఒక్కో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు పాస్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తర్వాత వెళ్ళండి. అప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారో లేదో మీకు ఒక ఐడియా ఉండిద్ది. ఓకే, గోయింగ్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇది దేని నుంచి వచ్చింది అంటే పీరియాడిక్ టేబుల్ అన్నమాట. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అనే యూనిట్ నుంచి కంపల్సరీగా బిట్స్ వస్తాయి. చూద్దాం. నాన్ మెటల్స్ లైక్ సల్ఫర్ అండ్ క్లోరిన్ ఆర్ ఫౌండ్ ఆన్ ది డాష్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటల్స్ ఉంటాయి అన్నమాట. అవి సల్ఫరు, క్లోరిన్, ఇంకా చాలా ఉంటాయి. అవి పీరియాడిక్ టేబుల్లో ఎటువైపు ఉంటాయి అని అడిగాడు. ఇదిగోండి, పీరియాడిక్ టేబుల్ గురించి ఐడియా ఉండాలి. ఇవి మెటల్స్ అన్నమాట. ఇవి కూడా మెటల్సే. ఇక్కడ మనకి ఇటు పక్కనేమో మెటల్స్ ఉంటాయి, ఇవేమో మెటలాయిడ్స్ అనమాట, ఇవేమో నాన్ మెటల్స్ అనమాట. సో వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు, వీటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. వీటిని బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, చాల్కోజన్స్, హాలోజన్స్, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇది కూడా ఇక్కడ చూడండి జిగ్జాగ్ షేప్లో ఉన్నాయి, వీటిని మెటలాయిడ్స్ అంటారు. ఎప్పుడైతే జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయో ఇటు పక్కన వాటిని ఏమో మెటల్స్ అని, అటు పక్కన వాటినేమో నాన్ మెటల్స్ అనాలి. ఇదేమో ఎస్ బ్లాక్, ఇదేమో డి బ్లాక్, ఇదేమో పి బ్లాక్, ఇదేమో ఎఫ్ బ్లాక్ అనమాట. ఎస్, పి, డి, ఎఫ్ అనమాట. ఇప్పుడు వాడేమడిగాడు, నాన్ మెటల్స్ అనేవి ఎటువైపు ఉంటాయి అని అడిగాడు. ఇదిగో రైట్ సైడ్లో ఉంటాయి. సో రైట్ హ్యాండ్ సైడ్లో పీరియడ్ టేబుల్లో ఉండేవి ఏంటాయి అంటే నాన్ మెటల్స్. కానీ నాన్ మెటల్స్ మాత్రమే కాదు, మెటలాయిడ్స్ ఉంటాయి, మెటల్స్ కూడా ఉంటాయి. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి, నాన్ మెటల్స్ గురించి అడిగాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పాలి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలన్నమాట. కమింగ్ టు అనదర్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ హ్యాస్ 10 ఎలక్ట్రాన్స్. చూడండి, ఇది కూడా పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు, డైరెక్ట్గా ఎలిమెంట్ గురించి అడిగాడు. 10 ఎలక్ట్రాన్స్ కలిగిన ఎలిమెంట్ ఏంటి అన్నాడు. 10 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, 10 ఎలక్ట్రాన్స్ అయినా 10 ప్రోటాన్స్ అయినా ఉన్నాయి అనుకోండి, అది దేనికి గుర్తు, అటామిక్ నెంబర్కి గుర్తు. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్. 10 ఎలక్ట్రాన్స్ కలిగిన ఎలిమెంట్ ఏంటి అన్నాడు. సోడియం, దీని అటామిక్ నెంబర్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. నియాన్, ఇది 10, ఆర్గాన్ 18, హీలియం 2 అనమాట. సో 10 ఎలక్ట్రాన్స్ కలిగిన హీలియమే ఆన్సర్ అనమాట. సో హీలియం అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2, 8 అనమాట. మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని, 10. అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉంటాయి, 8 ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, ఇనర్ట్ గ్యాస్ అంటారు. ఏమంటారు, ఇనర్ట్ గ్యాస్. మనకి హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్ అనమాట. దే డోంట్ రియాక్ట్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. ఇవి వేటితో ఎప్పుడు చర్య జరపవు అనమాట. ఎందుకు, కంప్లీట్గా అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అందుకే వేరే వాటితో చర్య జరపవు. 8 కాకుండా వేరే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకో, ఒకదాన్ని తీసుకోవడము ఒకదాన్ని ఇవ్వటం, అలా రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. కానీ 8 ఉన్నాయిగా, సో దే కంప్లీట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఉన్నాయి కాబట్టి ఇవి వేడితోనూ చర్య జరపవు. దీన్ని ఎవరు కనుక్కున్నారు, నియాన్ అనే ఈ ఇనర్ట్ గ్యాస్ని ఎవరు కనుక్కున్నారంటే రామ్సే.
అండ్ రేలై అనే వ్యక్తులు కనుక్కున్నారనమాట. రామ్సే, రేలై, ట్రావర్స్ ఈ ముగ్గురు వ్యక్తులే మనకు అన్ని కనుక్కుంటూ ఉంటారు. కాబట్టి నియాన్ని ఎవరు కనుక్కున్నారంటే రామ్సే అండ్ ట్రావర్స్ అనమాట. ఈ సైంటిస్ట్ కూడా ఉంటాడు కలిపి అనమాట. ఓకేనా. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ థ్రస్ట్ అన్నాడు. థ్రస్ట్, చాలామందికి థ్రస్ట్ అంటే ఏంటో తెలియదు. ఈ పిక్చర్ చూడండి. ఎప్పుడైతే రాకెట్ పైకి వెళ్తుందో రాకెట్ బరువు దాని కిందకి డ్రాగ్ చేస్తూ ఉండిద్ది. రాకెట్ బరువు దాని కిందకి డ్రాగ్ చేస్తూ ఉండిద్ది. జీ అనమాట. జీ వాల్యూ ఎప్పుడు కిందకే కదా పనిచేసేది. ఈ కిందకి పనిచేస్తున్న జీ వాల్యూని తట్టుకొని రాకెట్ పైకి వెళ్ళాలి. సో ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ డ్రాగ్ అండ్ వెయిట్ ఫోర్స్. అంటే డ్రాగ్ని వెయిట్ని దాటి ఒక రాకెట్ పైకి వెళ్ళాలి. దాన్ని థ్రస్ట్ అంటారు అనమాట. ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలంటే థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. థ్రస్ట్ ఫోర్స్ రెండు ఒకటే. మరి ఫోర్స్ అనొచ్చు కదయ్యా, థ్రస్ట్ అని ఎందుకు అన్నారు అంటే ఒక ఏరియా మీద పర్పెండిక్యులర్గా అప్లై చేసే ఏ ఫోర్స్నైనా థ్రస్ట్ అంటారు. ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎనీ ఏరియా పర్పెండిక్యులర్లీ 90 degrees అనమాట. ఒక ఏరియా మీద 90 degrees కోణంలో అప్లై చేసే ఏ ఫోర్స్నైనా మనం థ్రస్ట్ అని పిలవచ్చు. సో ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషను. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ అనమాట. మరి థ్రస్ట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే అన్నావు కాబట్టి థ్రస్ట్ కూడా యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్సే అనమాట. సో ఆప్షన్ 4 అనమాట. మరి పాస్కల్ అంటే ఏంటి? ప్రెజర్ అనమాట. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. మరి ఫోర్స్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా అనమాట. ప్రెజర్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వేసుకోవచ్చు, ప్రెజర్ ఇంటూ ఏరియా కూడా ఇచ్చు అనమాట. మరి న్యూటన్ మీటర్ దేనికి యూనిట్స్? న్యూటన్ మీటర్స్ అనేది టార్క్కి యూనిట్స్ అనమాట. మరి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ దేనికి యూనిట్స్ అంటే సర్ఫేస్ టెన్షన్. వెరీ ఇంపార్టెంట్. న్యూటన్ మీటర్ ఏమో టార్క్కి యూనిట్స్, న్యూటన్ పర్ మీటర్ ఏమో సర్ఫేస్ టెన్షన్కి యూనిట్స్ అనమాట. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? చాలా ఎగ్జామ్లు అడిగాడు. రైన్ పడుతున్నప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి సర్కిల్ షేప్లో ఉంటాయి. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అనమాట. దానికి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. సో న్యూటన్ మీటర్ ఉంటే ఏమో టార్క్ అనమాట. న్యూటన్ పర్ మీటర్ అంటే ఏమో సర్ఫేస్ టెన్షన్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటేనేమో ప్రెజర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, క్లియర్గా ఆన్సర్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బిట్ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, దాని నుంచి వచ్చింది. ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ ఇదనమాట. ఓకేనా. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, ఇది లైట్ నుంచి వచ్చింది మనకి. లైట్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టు ద సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టాంట్ ఫర్ ఎ గివెన్ కలర్ ఫర్ ఎ గివెన్ దిస్ పేర్ ఆఫ్ మీడియా విచ్ లా ఇట్ ఈజ్ అన్నాడు. ఎప్పుడైతే ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంకి లైట్ రే వస్తుందో అది అలా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళిపోకుండా బెండింగ్ అయిందనుకోండి, ఆ బెండింగ్ నేచర్నే రిఫ్రాక్షన్ అంటారు. బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. దాన్నే రిఫ్రాక్షన్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, లైట్ రే ఇప్పుడు N1 అనే మీడియం నుంచి వెళ్తుంది. దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 ఉందన్నమాట. ఇలా వెళ్తున్న లైట్ రే ఇలాగే వెళ్ళాలి, కానీ ఏమైంది? బెండ్ అయిందనమాట. ఇంకో మీడియంలోకి వెళ్ళంగానే బెండ్ అయింది. N1 అనే మీడియం నుంచి వెళ్తున్నప్పుడు లైట్ రే N2 మీడియంలోకి వెళ్ళంగానే బెండ్ అయింది. ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్, కొంత యాంగిల్తో వెళ్ళిందనమాట. ఇదేమో రిఫ్రాక్టివ్ యాంగిల్ అనమాట. కాబట్టి N1 sin θ1 ఈక్వల్ టు N2 sin θ2. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. sin θ1 బై sin θ2 ఈక్వల్ టు N2 బై N1 అనమాట. దీన్ని మనం కాన్స్టాంట్గా తీసుకుంటాం. దీన్నే మనం స్నేల్స్ లా అంటాం. ఏంటి? స్నేల్స్ లా. ఒక ఇన్సిడెంట్ యాంగిల్కి సైన్ తీసుకొని దాని రేషియో వేసి రిఫ్రాక్టివ్ యాంగిల్కి సైన్ తీసుకుంటే ఈ రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక రేషియోకి ఈక్వల్గా ఉండిద్ది. దీన్నే స్నేల్స్ లా అంటారు.
ఓకేనా. లైట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి? ద బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్, దాన్నే రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా. దీని గురించి ఇంకా మనం వివరంగా లైట్ అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటాం. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్. నేమ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. పదార్థం చాలా రకాలుగా ఉంటుంది అనమాట. నేమ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ దట్ హ్యాస్ డిఫైన్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఒక పర్టికులర్ షేపు, పర్టికులర్ వాల్యూమ్ కలిగిన మ్యాటర్ ఏంటి అన్నాడు. అసలు మ్యాటర్ ఎన్ని రకాలు? సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. చాలామందికి 3 మాత్రమే తెలుసు. పదార్థం 3 రకాలుగా ఉంది అనుకుంటారు. కాదు కాదు, 5 రకాలుగా ఉంది. ఆ 4వది 5వది ఏంటి అంటే ప్లాస్మా, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్ అనమాట. చంద్రబోస్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కుంటాడు. చంద్రశేఖర్ లిమిట్ అని కూడా మనకి ఫిజిక్స్లో ఉంటూ ఉండిద్ది అనమాట. ఇది ఒక రకమైన స్టేట్ అనమాట. ఇది ఎప్పుడు మనకి లో ప్రెషర్ దగ్గర అవైలబుల్గా ఉండిద్ది. మరి ప్లాస్మా ఎక్కడ ఉండిద్ది? హై టెంపరేచర్ దగ్గర ఉండిద్ది. హై టెంపరేచర్ దగ్గర అవైలబుల్గా ఉండే స్టేట్ని ఏమంటారు? ప్లాస్మా. ఎగ్జాంపుల్ సన్ను, స్టార్స్. అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి అక్కడ పదార్థం ప్లాస్మా రూపంలో ఉండిద్ది. మరి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఈ మూడిట్లో కూడా డిఫైన్డ్ షేపు, డిఫైన్డ్ వాల్యూమ్ ఉన్న దేనికయ్యా అంటే సాలిడ్కి అనమాట. ఉదాహరణకి ఒక స్టోన్ తీసుకోండి. ఒక స్టోన్కి షేప్ అనేది ఉండిద్ది. అదేవిధంగా ఒక స్టోన్కి వాల్యూమ్ కూడా ఉండిద్ది. అది స్పేస్లో కొంత ఏరియాని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. కాబట్టి వాల్యూము, షేపు కలిగింది ఏంది అంటే సాలిడ్ అనమాట. అదే మనం గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్కి డిఫైన్డ్ వాల్యూము ఉండదు, షేపు ఉండదు అనమాట. ఓకేనా. ఇక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూమ్ మాత్రమే ఉండిద్ది, షేప్ అనేది ఉండదు అనమాట. కానీ సాలిడ్ తీసుకుంటే మనకి డిఫైన్డ్ షేపు, డిఫైన్డ్ వాల్యూమ్ రెండూ ఉంటాయి. కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సాలిడ్ అనమాట. ఓకేనా, సాలిడ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇక్కడ చాలామందికి ఈ పదాలకు అర్థాలే తెలియదు. పదాలకు అర్థాలు తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, యాటమ్ అన్నాడు, మాలిక్యూల్ అన్నాడు. మాలిక్యూల్ అంటే ఏంటి? 2 or more ఆటమ్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కలిసి ఉండటాన్ని మాలిక్యూల్ అంటారు. మరి ఇక్కడ వాడేమన్నాడు? మాలిక్యులర్ మాస్ అన్నాడు. మాలిక్యూల్ లోపల ఏముంటాయి? యాటమ్సే ఉంటాయి. అన్ని యాటమ్స్ యొక్క మాస్ని ఏమనాలి? మాలిక్యులర్ మాస్ అనాలి. ద సమ్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ మాస్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, CO2 ఉంది ఇక్కడ. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6, దాని మాస్ ఎంత? 12. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8, దాని వెయిట్ ఎంత? 12. ఆక్సిజన్లు 2 ఉన్నాయి, కార్బన్లో 1 ఉంది. 12 + 16 × 2, 12 + 32, వెయిట్ ఎంత? 44 అనమాట. సో CO2లో 2 యాటమ్స్ ఉన్నాయి. కార్బన్ అనే యాటమ్ ఉంది, ఆక్సిజన్ యాటమ్స్ 2 ఉన్నాయి అనమాట. 2 లేదు అంతకన్నా ఎక్కువ యాటమ్స్ కలవటానే కదా మాలిక్యూల్ అంటాం. కాబట్టి CO2 మాలిక్యూల్ బరువు ఎంత అంటే 44 అనమాట. మీకు అర్థం అవడానికి ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. H2O, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1, మాస్ నెంబర్ ఎంత? 1. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 2 అనమాట. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8, దాని బరువు ఎంత? 16 × 2 అనమాట. 8 16 వచ్చింది. మొత్తం ఎంత? 18 అనమాట. ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క బరువు ఎంత అంటే 18U అనమాట. హైడ్రోజన్ని యాటమ్ అనాలి, ఆక్సిజన్ని యాటమ్ అనాలి. ఈ రెండింటినీ కలిసినాయి కాబట్టి దీన్ని ఏమనాలి? వాటర్ మాలిక్యూల్ అనాలి. వాటర్ మాలిక్యూల్ అనమాట. కాబట్టి యాటమ్కి మాలిక్యూల్కి డిఫరెన్స్ తెలిస్తే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. కమింగ్ టు అనదర్ క్వశ్చన్. గ్యాల్వనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ వస్తాడు. గ్యాల్వనైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఏ మెటల్ ఏంటి?
ఒక మెటల్ని ఇంకొక మెటల్తో కోటింగ్ చేస్తారనమాట. అలా కోటింగ్ చేయడాన్ని గ్యాల్వనైజేషన్ అంటారు. ఏ మెటల్తో ఏ మెటల్ని కోట్ చేస్తున్నారు? జాగ్రత్తగా వినండి. వాతావరణంలో మనం ఎప్పుడైతే ఐరన్ లాంటి వేరే ఎలిమెంట్స్ని పెడతామో అవి ఆక్సిజన్తో చర్య జరిపి మనకి కరోజన్ అవుతాయి అన్నమాట. అంటే తుప్పు పడతాయి అన్నమాట. తుప్పు ఫార్ములా ఏంటి? తుప్పు ఫార్ములా Fe2O3XH2O. తుప్పుని ఏమంటారంటే రస్ట్ అంటారనమాట. ఏంటి? రస్ట్. తుప్పు పడతాన్ని ఏమంటారు తెలుసా? రస్టింగ్ అంటారు. తుప్పునేమో రస్ట్ అంటారు, తుప్పు పడతాన్ని రస్టింగ్ అంటారు. ఆ పద్ధతి మొత్తాన్ని కరోజన్ అంటారు. వాతావరణంలో ఉండే కొన్ని మెటల్స్ అనేవి ఆక్సిజన్తో చర్య జరిపి తొందరగా పాడైపోతాయి, తుప్పు పడతాయి. మరి తుప్పు పట్టకుండా ఉండాలంటే అటువంటి ఐరన్ లాంటి మెటల్స్ని జింక్ లాంటి వాటితో కోటింగ్ చేయాలన్నమాట. సో జింక్ కోటింగ్ ఆన్ ఐరన్ ఈజ్ నథింగ్ బట్ గాల్వనైజేషన్ అనమాట. పిక్చర్లో చూడండి, ఇదిగోండి, ఇది ఐరన్ రాడ్ అనమాట, ఒక స్ట్రక్చర్. దీన్ని దేంట్లో పెడుతున్నాడు? జింక్లో కోటింగ్ వేస్తున్నాడు. జింక్ కోటింగ్ వేయటం వల్ల ఈ మెటల్ మీద జింక్ లేయర్స్ 2-3 ఉంటాయి అన్నమాట. అలా లేయర్స్ ఉండటం వల్ల జింక్ అనేది ఆక్సిజన్తో సరిగ్గా చర్య జరపదు. అందువల్ల రస్ట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. అలా రస్ట్ ఫామ్ అవ్వదు కాబట్టి తుప్పు పట్టకుండా ఉంటాయి. అందుకే మనకి ఏం వాడుతున్నారు? గ్యాల్వనైజేషన్ పద్ధతిలో జింక్ని వాడుతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో జింక్ కోటింగ్ ఆన్ ఐరన్, ఐరన్ మాత్రమే కాదు ఇంకా వేరే మెటల్స్ అయినా సరే తుప్పు పట్టకుండా ఉండటానికి గ్యాల్వనైజేషన్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ జింక్ అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఒక ఎలక్ట్రిక్ కరెంటు కంప్లీట్గా ఫ్లో అవుతుంది అనమాట. ఇదిగో బ్యాటరీ పాజిటివ్, ఇదో నెగిటివ్. ఇక్కడ నుంచి కరెంట్ ఇలా వెళ్తుంది, స్విచ్కి వెళ్ళింది, మనం స్విచ్ ఆన్ చేసాం, అప్పుడు కరెంట్ లేకుండా వెళ్ళిద్ది అనమాట. ఇలా పాస్ అయ్యి మళ్ళీ ఇలాగా వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా క్లోజ్డ్గా ఒక క్లోజ్డ్ లూప్లో కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిద్దో దాన్ని మనం ఏమని పిలవాలి అని అడిగాడు ఎగ్జామ్లో. ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏ కంప్లీట్ కరెంట్ ఫ్లో పాత్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనమాట. అలా కంప్లీట్గా వెళ్తుంది కాబట్టి క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. సింపుల్ క్వశ్చన్. దీన్ని మనం ఎలక్ట్రిసిటీ అనే యూనిట్ నుంచి అడిగాడు అనమాట. ఓకేనా? కమింగ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ మీదే అడిగాడు. చాలా ఇంపార్టెంట్. అసలు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ రెసిస్టెన్స్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఫార్ములా ఏంటంటే రెసిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అంటే రో ఎల్ బై ఏ అనమాట. రో ఎల్ బై ఏ. రో అంటే ఏమో రెసిస్టివిటీ, ఎల్ అంటే ఏమో లెంత్, ఏ అంటే ఏమో ఏరియా. ఒక రెసిస్టర్కు ఉన్న రెసిస్టెన్స్ అనేది రెసిస్టివిటీ మీద నెంబర్ 1, నెంబర్ 2 లెంత్ మీద, నెంబర్ 3 ఏరియా మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం అడిగాడు. చూడండి, జాగ్రత్తగా చేస్తాను. ఆర్ రో తీసుకున్నా. ఏ వైర్ ఆఫ్ లెంత్ 1, లెంత్ 1 అంట, అండ్ రేడియస్ ఆర్. ఫార్ములా ఏంటి? ఏ అన్నాడు కదా, ఇక్కడ మనం ఆర్ని తీసుకోవాలి. ఇక్కడ ఏరియా అన్నాడు, సర్కిల్ ఏరియా అనమాట, అంటే పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? 1గా వాడు తీసుకుంది, సో పై ఆర్ స్క్వేర్ రాశాను. ఇది ఫస్ట్ దానికి అనమాట. నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎనదర్ వైర్, అందుకే ఆర్ డాష్ తీసుకుంటున్నాను. R1 ఆర్ మేడప్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్. ఓకే, సేమ్ మెటీరియల్ కాబట్టి రో సేమ్గా తీసుకున్నా. బట్ హ్యావింగ్ ఆఫ్ ద లెంత్, అక్కడ ఎల్ తీసుకోలేదు, L/2 తీసుకున్నాడు, బై హాఫ్ ఇట్స్ రేడియస్ అనమాట. ఇక్కడ రేడియస్ ఏం చేశాడు? ఆర్ అనుకుందాం, దాంట్లో సగం తీసుకున్నాడు. సో పై R/2 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? రో L/2 పై ఆర్ స్క్వేర్ బై 4 అనమాట. ఆర్ స్క్వేర్ బై 4. ఇప్పుడు దీన్ని పైకి తీసుకువెళ్దాం. రో L/2 ఈ పై ఆర్ స్క్వేర్ బై 4 పైకి వెళ్ళింది అనుకోండి, 4 బై పై ఆర్ స్క్వేర్ అనమాట. ఏఆర్ అనే తీసుకోవచ్చు, 2 1 2 2. సో ఆర్ డాష్ ఈక్వల్ టు రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ 2 అనమాట. ఇప్పుడు ఈ మొత్తం దేన్ని పోలుంది? ఇక్కడ చూడండి, గమనించండి, ఆర్నే పోలుంది కదా. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ డాష్ ఈక్వల్ టు ఈ మొత్తం ప్లేస్లో ఆర్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఆర్
ఇంటూ 2 అనమాట. ఇప్పుడు వాడేం అడిగాడు, ఒక లెంత్ ఉన్న ఒక రేడియస్ ఉన్న ఆరుని తీసుకుని ఇంకో వైర్ని తీసుకున్నాడు, దానికి లెంత్ని ఆఫ్ చేశాడు, ఏరియాని ఆఫ్ చేశాడు. అలా వచ్చింది రెసిస్టెన్స్ రెండో దానికి వచ్చింది రేడియస్ రెసిస్టెన్స్ కన్నా ఎన్ని రెట్లు అన్నాడు. ఎన్ని రెట్లు? 2 రెట్లు అనమాట. ఇలా ఆన్సర్ చేయాలి. చూస్తానికి క్యాలిక్యులేట్గా మీకు కనపడుతున్నా, సింపుల్, ఇన్సర్ట్ చేసుకుని ఆన్సర్ చేయడమే. ఇలా చాలా ప్రాబ్లమేటిక్ అడుగుతూ ఉంటాడు ఏఎల్పి లాంటి ఎగ్జామ్స్లో. ఇప్పుడు టెక్నీషియన్లో కూడా వాటిని బాగా అడుగుతున్నాడు. ఓకేనా? ఈజీగా ఉండదు. 40 క్వశ్చన్స్లో ప్రాబ్లమేటిక్ ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఛానల్లో ఇలా చూడండి, ఇలా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? కమింగ్ టు అనదర్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద magnitude of maximum disturbance in the medium either side of the mean value? క్వశ్చన్ చదివితే ఏమర్థం కాల. ఇది యాంప్లిట్యూడ్, మనకి ఇలా రేంజ్ వెళ్తుంది చూసారా, ఇది వేవ్ అనమాట. దీన్ని ఎనలాగ్ వేవ్ అంటారు. ఏంటి? ఎనలాగ్ వేవ్. ఇది పైకి ఎంతవరకు వెళ్ళింది, కింద వరకు ఎంతవరకు వెళ్ళింది అని చెప్పేది యాంప్లిట్యూడ్ అనమాట. ఇలా మనం వేవ్ తీసుకున్నాం అనుకోండి, దీన్నేమో క్రస్ట్ అంటారు. క్రస్ట్ పైన వచ్చిన వాటినేమో క్రస్ట్ అంటారు. దీన్నేమో ట్రఫ్ అంటారు. ట్రఫ్. 2 ట్రఫ్ల మధ్య దూరాన్ని ఏమంటారు తెలుసా? వేవ్ లెంత్ అంటారు. 2 క్రస్ట్ల మధ్య దూరాన్ని కూడా ఏమంటారు? వేవ్ లెంత్ అంటారు. 1/, వేవ్ లెంత్ వేసామనుకోండి ఫ్రీక్వెన్సీ వచ్చింది. 1/, ఫ్రీక్వెన్సీ వేసామనుకోండి టైం పీరియడ్ వచ్చింది. అయితే నేను ఎప్పుడైతే ఇలా గీస్తున్నానో ఇది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది, అదే యాంప్లిట్యూడ్ అనమాట. ఇదిగో ఈ వేవ్ చూడండి, లో యాంప్లిట్యూడ్ ఉన్న వేవ్. ఇది చూడండి ఎక్కువ ఉంది, హై యాంప్లిట్యూడ్ ఉన్న వేవ్. అంటే ఈ మీన్ పొజిషన్ నుంచి ఎంతవరకు అది ఎక్స్టెండ్ అయింది అని చెప్పేదో యాంప్లిట్యూడ్ అనమాట. ఇది ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉందనుకోండి సౌండ్ వేవ్ ఎక్కువగా ఉండిద్ది. తక్కువ యాంప్లిట్యూడ్ ఉందనుకోండి దాని సౌండ్ తక్కువగా ఉండిద్ది. మనం ఫోన్లో కూడా వాల్యూమ్ని పెంచుతూ ఉంటాం, అప్పుడు మనం యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేసినట్టు. సో మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం అది ఎయిదర్ సైడ్ అటైనా పెరగచ్చు, ఇటైనా పెరగచ్చు. అలా పెరిగే మీన్ వాల్యూని ఆధారం చేసుకుని పెరిగేదాన్ని ఏమంటారు? యాంప్లిట్యూడ్ అంటారు. యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే సౌండ్ ఎక్కువ ఉండిద్ది, యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే సౌండ్ తక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు అనదర్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగాడు. మీకు మొదటి రోజు నుంచి చెబుతూ వస్తున్నా, కెమికల్ రియాక్షన్స్ నుంచి బిట్ ఉండకుండా ఉండదు. వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, కాల్షియం ఆక్సైడ్. ఓకే, కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాను, రియాక్ట్ విత్ వాటర్, వాటర్తో కలిపాను. ఇది పొడి సున్నం, వాటర్ కలిపాను, ఏమొచ్చింది? తడి సున్నం వచ్చింది. CaOH ట్వైస్, 2 కలిపితే 1 వచ్చింది. దీన్ని ఏమనాలి? కాంబినేషన్ రియాక్షన్స్ అనాలి. కానీ అందరూ ఇది పెడతారు, రాంగ్ ఆన్సర్ అయితే. ఇది కాంబినేషన్ రియాక్షన్ మాత్రమే కాదు, దీంతో పాటు హీట్ కూడా డెవలప్ అయింది అనమాట. ఏ రియాక్షన్ జరిగినప్పుడు హీట్ వచ్చిందో దాన్ని ఎక్సోథెర్మిక్ అంటారు. ఏంటి? ఎక్సోథెర్మిక్. 2 కలిసి ఒకటిగా ఫామ్ అయింది, కాంబినేషన్. హీట్ కూడా వచ్చింది, ఎక్సోథెర్మిక్. సో కాల్షియం ఆక్సైడ్ వెన్ రియాక్ట్ విత్ వాటర్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ అండ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. చాలామంది ఆడావుల్లో ఆప్షన్ 2 పెడతారు, కాదు, ఆప్షన్ 1 ఆన్సర్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ అండ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. ఏ రియాక్షన్ అయితే హీట్ బయటకు వచ్చిద్దో దాన్ని ఎక్సోథెర్మిక్ అంటారు. ఏ రియాక్షన్కి అయితే హీట్ కావాలో దాన్ని ఎండోథెర్మిక్ అంటారు. హీట్ కావాల్సి వస్తే ఎండో, హీట్ విడుదలైతే ఏమో ఎక్సో అనమాట. ఈ రెండింటికి డిఫరెన్సెస్. ఓకేనా? ఇది పొడి సున్నం. పొడి సున్నానికి ఇంకో పేరేంటి? క్విక్ లైమ్. ఏంటి? క్విక్ లైమ్. మరి తడి సున్నానికి ఇంకో పేరేంటి? స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్ అనమాట. ఇలా పేర్ల మీద కూడా అడిగే అవకాశం ఉంది, వీటిని నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ నుంచి అడిగాడు అనమాట. బయాలజీలో కూడా హార్ట్ రిలేటెడ్గా అడిగాడు. విచ్ ఆఫ్ ది డివైజెస్ కంట్రోల్స్ ద హార్ట్ రేట్ ఆఫ్ ది పేషెంట్స్? సామాన్యంగా మన బాడీలో హార్ట్ ఎప్పుడైతే దాని లోపల జరగాల్సిన పల్సెస్ అనేవి జరగవో బయట నుంచి కొన్ని ఇంపల్సెస్ ఇవ్వడానికి
ఇలా హార్ట్ దగ్గర ఒక పేస్ మేకర్ని పెడతారనమాట. పిక్చర్లో చూస్తున్నారుగా, ఇది బయట నుంచి ఇన్సర్ట్ చేసే వస్తువు అనమాట. ఈ పేస్ మేకర్ ఇన్సర్ట్ చేసినప్పుడు హార్ట్ యొక్క మానిటర్స్ అనేవి చాలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి. ఒక హార్ట్ బీట్, సిస్టోలు, డయాస్టోలు అని మనం చదువుతూ ఉంటాంగా, లబ్డబ్. అలా మనకి జరగాలి అంటే నిమిషానికి గుండె 72 సార్లు కరెక్ట్గా కొట్టుకోవాలి. అలా ఎప్పుడైతే ఆ ఇంపల్సెస్ వల్ల సరిగ్గా కొట్టుకోదో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. అలా రాకుండా ఉండడానికి పేస్ మేకర్ని పెడతారు. హార్ట్ బీట్లో తేడా ఉన్న వాళ్ళకి ఇది కంట్రోల్ చేస్తూ ఉండిద్ది అనమాట, హార్ట్ రేట్ని. కాబట్టి పేస్ మేకర్ అనేది ఆన్సర్ అనమాట. రెస్పిరేటర్ కాదు, క్యాట్ స్కానర్ అసలే కాదు, ఈసీజీ మిషన్స్. ఈసీజీ మిషన్స్ ఎందుకు అంటే గ్రాఫ్ అనమాట. హార్ట్ దాని ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈసీజీ మిషన్ అంతే, కానీ కంట్రోల్ చేయడానికి కాదు. ఇక్కడ కంట్రోల్ అన్నాడు కాబట్టి పేస్ మేకరే ఆన్సర్ అనమాట. సారీ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అనమాట. గ్యాసెస్ని లిక్విడ్స్ని కలిపి ఏమన్నారు అంటాడు. గ్యాసెస్ని లిక్విడ్ కలిపిన ఏమంటారు? ఫ్లూయిడ్స్ అంటారు. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎందుకు? ఇవి ఫ్లో అవుతూ ఉంటాయి. గ్యాసు ఫ్లో అయ్యిద్ది, లిక్విడ్ ఫ్లో అయ్యిద్ది. అంతేకాకుండా ఇవి ఏ షేప్లోకి మారుతాయో, ఏ వస్తువులోకి ఇస్తామో ఆ షేప్లోకి మారిపోతాయి అనమాట. చేంజెస్ ఇట్స్ షేప్ ఈజీలీ అండ్ దే కెన్ ఫ్లో. ఈ రెండు ప్రాపర్టీస్ని బట్టి గ్యాసెస్ని లిక్విడ్స్ని కలిపి ఏమంటారు? ఫ్లూయిడ్స్ అంటారు. కానీ సాలిడ్స్కి ఆ గుణం లేదన్నమాట. కాబట్టి సాలిడ్స్ వేరు. ఫ్లూయిడ్స్ కిందకి సాలిడ్స్ రావు. ఫ్లూయిడ్స్ కిందకి గ్యాసెస్ లిక్విడ్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? కమింగ్ టు అనదర్ క్వశ్చన్. మళ్ళా పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు. జాగ్రత్తగా వినండి. ఇలాంటి క్వశ్చన్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా ఎలా చేయాలో చెబుతాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాజ్ ద మ్యాక్సిమం అటామిక్ రేడియస్? అటామిక్ రేడియస్ కింద ఎలిమెంట్స్లో వేటికి ఎక్కువ అని 4 ఇచ్చాడనమాట. అసలు అటామిక్ రేడియస్ అంటే ఏంటో తెలియాలి ముందు. చూడండి, ఒక యాటమ్ తీసుకుంటే మధ్యలో న్యూక్లియస్ ఉండిద్ది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది మొదటి కక్ష కే, ఇది ఎల్, ఇది రెండో కక్ష ఎల్, ఇది మూడో కక్ష ఎం, ఇది నాలుగో కక్ష ఎన్ అనమాట. ఎప్పుడైతే కే కక్ష తీసుకున్నాం అనుకో రేడియస్ ఇంతే, కానీ ఎల్ కక్ష తీసుకున్నాం అనుకోండి రేడియస్ పెరిగింది. అదేవిధంగా ఎన్ కక్ష తీసుకున్నాం అనుకోండి రేడియస్ ఇంకా పెరుగుతుంది. అదే ఎం కక్ష తీసుకున్నాం అనుకోండి రేడియస్ ఇంకా పెరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ షెల్స్ పెరిగే కొద్దీ సెంటర్కి ఆ షెల్కి దూరం పెరుగుతుంది, అనగా రేడియస్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఒక యాటంలో సెంటర్లో ఉన్న న్యూక్లియస్కి ఆ పెరిగే షెల్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్నే రేడియస్ అంటారు. మోర్ నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినాయి అనుకోండి రేడియస్ కూడా పెరిగిద్ది అనమాట. ఇది అటామిక్ రేడియస్ అంటే. మరి ఇక్కడ చూడండి, గమనించండి. పీరియాడిక్ టేబుల్ మనం ఎప్పుడైతే చూస్తామో ఇలా కిందకి వెళ్తున్నాం అనుకోండి అటామిక్ రేడియస్ పెరుగుతూ ఉండిద్ది అనమాట. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇటువైపు వెళ్తున్నాం అనుకోండి అటామిక్ రేడియస్ పెరగదు. ఎందుకు? రెండు ఒకే షెల్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడేమో షెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి రేడియస్ పెరిగింది, ఇక్కడ షెల్స్ పెరగట్లేదు కాబట్టి రేడియస్ తగ్గిద్ది అనమాట. అంటే ఫస్ట్ కుడివైపు వెళ్ళేటప్పుడు అటామిక్ రేడియస్ తగ్గిద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఇచ్చాడు? ఫాస్ఫరస్ ఇచ్చాడు. ఇదిగోండి ఫాస్ఫరస్ ఇక్కడ ఉంది. క్లోరిన్ ఇచ్చాడు. ఇదిగో క్లోరిన్ ఇక్కడ ఉంది. సల్ఫర్ ఇచ్చాడు. ఇదిగో సల్ఫర్ ఇక్కడ ఉంది. సోడియం ఇచ్చాడు. ఇదిగో సోడియం ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు అటామిక్ రేడియస్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో వీడికి తక్కువ ఉండిద్ది, దీనికి తక్కువ ఉండిద్ది, దీనికి తక్కువ ఉండిద్ది. ఎడమ చేతి వైపు ఉన్న వాటికి ఎక్కువ ఉండిద్ది. సో ఆన్సర్ ఏంటి? సోడియం అనమాట. సోడియంకి అటామిక్ రేడియస్ ఎక్కువ. చూసారా ఎంత కాన్సెప్చువల్గా అడిగాడో? ఎడమ వైపు ఉన్న వాటికి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉండిద్ది. మళ్ళీ కిందకి వెళ్ళాం అనుకోండి అటామిక్ రేడియస్ పెరిగిద్ది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకే పీరియడ్లో ఇచ్చాడు. ఈ పీరియడ్లో ఇచ్చాడు అనుకో అసలు వాడి జోలికి వెళ్ళాల్సిన పనే లేదు. కిందకి వెళ్తే తగ్గుతుంది కాబట్టి పైన వాటిని తీసుకోవాలి. సో ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు
అటామిక్ రేడియస్ పెరిగింది కాబట్టి ఎడమ వైపు ఉన్న వాటికి అటామిక్ రేడియస్ ఎక్కువ అన్న ఆలోచనకి రావాలి. ఆ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఎంత కాన్సెప్ట్ని ఇన్సర్ట్ చేసి ఆన్సర్ చేశాడో చూడండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్ ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. దీన్ని డిడిటి అంటారు. డిడిటి షార్ట్కట్లో C14H9Cl5 అనమాట. ఇది క్లోరిన్కి సంబంధించింది. డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్ గుర్తుపెట్టుకోండి. ఇది బాగా కరిగే దేంట్లో అంటే ఫ్యాట్స్లో అనమాట. వాటర్లో సరిగ్గా కరగదు. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్యాట్స్లో బాగా కరిగిద్ది, వాటర్లో కరగదు. అవును, దీన్ని ఎక్కడ వాడతారు? గెమాక్సిన్లో వాడుతూ ఉంటారు. మనకి యాంట్లను చంపడానికి, బొద్దింకల్ని చంపడానికి మనకి మందు వాడుతూ ఉంటారు కదా. ఆ మందులో ఉండేది ఏంటి? దాన్ని మనం గెమాక్సిన్ అంటారు తెలుగులో అయితే. దాంట్లో ఉండేది డిడిటి అనమాట. డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్. బొద్దింకలు చంపేటప్పుడు కూడా ఏదైనా వస్తువులో పెట్టి పెట్టాలి. వాటర్లో కలిపితే అది కరగదనమాట. ఇదిగోండి, ఫ్యాట్లో అయితే బాగా కరిగిద్ది. అలా ఫ్యాట్లో కరిగిన ఏదో వస్తువులో పెట్టామనుకో, ఆ బొద్దింకి తిని నాలుగిటికి అంటించిద్ది అనమాట. అప్పుడు అన్నీ ఒకేసారి చచ్చిపోతాయి. సో డిడిటి అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్యాట్స్లో మోర్ సాల్యుబుల్ అయింది వెన్ కంపేర్ టు వాటర్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ లెన్స్ హూజ్ ఫోకల్ లెంత్ ఈజ్ 1 m? ఈ క్వశ్చన్ కూడా మన లైట్ నుంచి అడిగాడు. లైట్లో కూడా మిర్రర్స్ గురించి అడిగాడు అనమాట. మిర్రర్స్ గురించి మనం అడిగాడు. చూడండి ఏంటి, ఒక లెన్స్కున్న పవర్ ఏంటి అన్నాడు. లెన్స్ అనమాట. ఫార్ములా ఏంటి? P=1/f అనమాట. అంటే F అనేది ఫోకల్ లెంత్. ఈ ఫోకల్ లెంత్ ఆధారంగా మనం పవర్ చెప్పచ్చు. ఉదాహరణకి ఒక లెన్స్ తీసుకున్నాడు. ఆ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు? 50 సెంటీమీటర్స్ అన్నాడు. ఆ లెన్స్ పవర్ ఎంత అన్నాడు? P=1/f. ఎఫ్ ఇప్పుడు దేంట్లో ఉండాలి? మీటర్స్లో. వాడు మనకి ఎంత ఇచ్చాడు? సెంటీమీటర్స్లో. సో మీటర్స్ని బై 100 వేస్తే సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చుకోవాలంటే బై 100 వేయాలి. అప్పుడు 100/50 0 5 రోజులు అనమాట. 2D పవర్ ఎంత? 2D అనమాట. అలా ఆన్సర్ చేయాలి. మరి వాడేమి ఇచ్చాడు? 1 మీటర్ ఇచ్చాడు. P=f/1 మీటర్. ఫోకల్ లెంత్ మీటర్స్లోనే ఇచ్చాడుగా. 1/1 ఎంత? 1 అనమాట. సో ఆన్సర్ ఎంత? 1D. కొన్నిసార్లు ప్లస్ మైనస్ కూడా ఇస్తూ ఉంటాడు. కాన్కేవ్ ఇచ్చాడనుకో మైనస్ అనమాట, -D చెప్పాలి. కాన్వెక్స్ ఇచ్చాడనుకోండి +D చెప్పాలి. ప్లస్సా మైనస్సా? ఎందుకు? కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ముందు పడిద్ది అనమాట. ముందు పడటం వల్ల వచ్చే రోగం మయోపియా, నియర్ సైటెడ్నెస్. కొంతమందికి రెటీనా వెనకాల పడిద్ది అనమాట ఇమేజ్. హైపర్మెట్రోపియా. దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటారు. ముందు పెడితే మయోపియా, కాన్కేవ్ మిర్రర్ వాడాలి. హైపర్మెట్రోపియా కాన్వెక్స్ లెన్స్ వాడాలన్నమాట. అలా చెబుతూ ఉంటారు. సో ముందు వెనక అన్నాడు కాబట్టి ప్లస్ మైనస్ అనేది వస్తాయి అన్నమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ లెన్స్ =1 ఫోకల్ లెంత్. దట్ ఫోకల్ లెంత్ షుడ్ బి ఇన్ మీటర్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ అంటే మనం కొన్ని వస్తువులు తిన్నప్పుడు మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. అలా డైజెషన్ సరిగ్గా అవునప్పుడు మనకి లోపల ఎసిడిటీ ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఎసిడిటీని కంట్రోల్ చేయడానికి మనం ఏం వాడాలి? బేసిన్ తీసుకోవాలి. అంతే కదా. బాడీ లోపల యాసిడ్ ఫామ్ అయింది, నువ్వు బేసిన్ కలిపావు, అప్పుడు ఏమైపోయింది? న్యూట్రల్ అయిపోయింది. అప్పుడు నీకు గ్యాస్ ఉండదు అనమాట. సో డైజెషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల లోపల ఎసిడిటీ ఫామ్ అయింది. అప్పుడు మనం యాంటాసిడ్ని వాడాలి. యాంటాసిడ్ని ఎప్పుడైతే వాడతామో లోపల ఉన్న ఎసిడిటీని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ యాంటాసిడ్. మనకు కొన్ని యాంటాసిడ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తెలుసా? మెగ్నీషియం
మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మనకి మెడిసిన్స్ ఉన్నాయి చూసారా, మనకి మెడిసిన్స్ ఎసిడిటీకి సంబంధించి ఏ మెడిసిన్స్ వాడుతున్నామో ఆ మెడిసిన్స్లో వాడేది MgOH అనమాట. చాలామందికి ఆ బజ్జీలు కానీ మసాలాలు తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయింది, యాసిడ్ ఫామ్ అయింది. అప్పుడు వాళ్ళు వీనో తాగుతారు. ఈనోలో ముఖ్యంగా వేసేది MgOH అనమాట. ఒక యాంటీ యాసిడ్ని వాడుతూ ఉంటారు. కంపెనీలు వేరు, లోపల ఉండే కాంపౌండ్ మాత్రం యాంటీ యాసిడ్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. స్టార్టింగ్లో నియాన్ గురించి అడిగాడు, ఇక్కడ కూడా మళ్ళా ఈ ఆటమ్స్కి సంబంధించి సిలికాన్ గురించి అడిగాడు. ద నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ సిలికాన్ విత్ అటామిక్ నెంబర్ 14. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అన్నాడు. సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత 14. కాన్ఫిగరేషన్ మొదటి షెల్లో 2, తర్వాత 8, తర్వాత 4. చివరి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటారు. మొదట్లో 2 ఉన్నాయి, తర్వాత 8 ఉన్నాయి, తర్వాత 4 ఉన్నాయి అన్నమాట. దీన్ని 284గా రాసుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ 4. సింపుల్ క్వశ్చన్. చివరి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. చివరి ఆర్బిట్కి 8 కలవాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో దాన్ని ఏమంటారు. వ్యాలెన్సీ అంటారు. ఓకేనా. చివరి ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. చివరి ఆర్బిట్లోకి 8 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని కలపాలో దాన్ని వ్యాలెన్సీ అంటారు. సో వ్యాలెన్సీ వేరు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేరు. జాగ్రత్తగా గమనించండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చివరి క్వశ్చన్ అనమాట ఈ వీడియోకి. ఇక మిగిలిన 20 క్వశ్చన్స్ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఉన్న టోటల్ 40 క్వశ్చన్స్ని నేను 2 భాగాలుగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సమయానుకూలంగా. చివరి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది మనకి సొల్యూషన్స్ అనే యూనిట్ నుంచి వచ్చిందనమాట. సొల్యూషన్స్. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present per unit volume or unit mass of the solution is known as. The amount of solute అనమాట. కొంత సొల్యూట్ని, కొంత వాల్యూమ్ అనే సొల్యూట్ని తీసుకుంటే అది కొంత మాస్ ఆఫ్ సొల్యూషన్లో కరగదీస్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారు అన్నాడు. కాన్సన్ట్రేషన్ అంటారు. ఏంటి కాన్సన్ట్రేషన్. ఇక్కడ చూడండి, కొన్ని పార్టికల్స్ని తీసుకున్నాం, వాటిని సొల్యూట్స్ అంటారు. వాటిని తీసుకొని దేంట్లో కలుపుతున్నాం, సాల్వెంట్లో మిక్స్ చేస్తున్నాం. అన్ని లార్జ్ పార్టికల్ సొల్యూట్స్ని తీసుకెళ్ళి సాల్వెంట్లో కలిపామనుకోండి, దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. అదే కొన్ని సొల్యూట్ పార్టికల్స్ తీసుకొని సాల్వెంట్లో కలిపామనుకోండి, దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అంటాం. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఉదాహరణకి 1 టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకొని నేను వాటర్ని కలిపా. ఈ టేబుల్ స్పూన్ షుగరు ఈ వాటర్లో కలిసిపోయిద్ది. దీన్నే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటారు. దీన్నేమో సొల్యూట్ అంటారు, దీన్నేమో సాల్వెంట్ అంటారు. నేను తీసుకున్న టేబుల్ స్పూన్ షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయింది, కంప్లీట్లీ డిజాల్వ్ అయింది. దాన్ని కాన్సన్ట్రేటెడ్ అంటారు. మరి డైల్యూట్ అంటే ఏంటి. 10 స్పూన్ల షుగర్ తీసుకున్నా, 1 గ్లాస్ వాటర్లో కలిపాను. అంతా కరిగిద్దా, కరగదు. ఎంతో కొంత కరగకుండా కనపడుతూ ఉండిద్ది అనమాట. అలా కంప్లీట్గా కరగకుండా ఉన్నదాన్నేమో డైల్యూట్ అంటారు. స్మాల్ పార్టికల్స్తో ఉండిద్ది అనమాట. కంప్లీట్గా కరిగిపోతే లార్జ్ నెంబర్ పార్టికల్స్ని తీసుకుంటే అది కాన్సన్ట్రేటెడ్ అంటాడు. సో కాన్సన్ట్రేషన్ అంటే కంప్లీట్గా కరిగి లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కరగడం అనమాట. మరి స్మాల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కరగడాన్నేమో డైల్యూట్ సొల్యూషన్ అంటారు. ఇది మనకి సొల్యూషన్స్ అనే యూనిట్ నుంచి వచ్చింది. ఓకేనా. ఇంతటితో 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. మరికొన్ని క్వశ్చన్స్ అనేవి మనం పార్ట్ 2లో మాట్లాడుకున్నాం. ఆర్ఆర్బి టెక్నీషియన్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నిటిని పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కాస్త లేట్ అయినా డయాగ్రామ్స్ ఆధారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మిగతా వచ్చే 20 క్వశ్చన్స్ని కూడా మనం ఇలాగే మాట్లాడుకున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఆపి ఎవరి క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. రాబోయే టెక్నీషియన్ ఎగ్జామ్కి పోస్టులు పెంచే అవకాశం కూడా ఉంది అని రైల్వేలో మాట్లాడుకుంటున్నారు. అవి మాట్లాడితే మన కమ్యూనిటీ పోస్టులో కూడా పెడతాను. ఆల్రెడీ ఏఎల్పి పోస్టులు అనేవి చాలా బాగా పెంచేశాడు. ఇక టెక్నీషియన్ పోస్టులు కూడా పెంచే అవకాశం ఉంది. సో గెట్ రెడీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్.